మహిళలపై రోజు రోజుకు అత్యాచారాలు పెరుగుతున్నాయని భారతీయ మహిళా సమాఖ్య నాయకురాలు ముడుపునల్లి రెడ్డి అన్నారు. గురువారం సమాఖ్య 72వ వార్షికోత్సవం సందర్భంగా మహిళలపై రోజు రోజుకు అత్యాచారాలు పెరుగుతున్నాయని భారతీయ మహిళా సమాఖ్య నాయకులు ముడుపునల్లి రెడ్డి అన్నారు. గురువారం సమాఖ్య 72వ వార్షికోత్సవం సందర్భంగా మహిళలతో కలిసి పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో జెండా ఆవిష్కరించారు. ప్రభుత్వాలు కూడా మహిళల హక్కుల పట్ల చిన్నచూపు చూస్తున్నాయన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు సైతం విస్మరిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మహిళలకు ప్రతి నెల 2500 అకౌంట్లో జమ చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయాలని కోరారు. ఈరోజు భారత జాతీయ మహిళా సమాఖ్య 72వ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఒక పక్క చూస్తుంటే ప్రభుత్వాలు మహిళల పట్ల ఎన్నో చేసినామని చెప్తున్నారు, కానీ ఏ ప్రభుత్వం కూడా మహిళలకు చేసిందేమీ లేదు. మహిళల పేరుతో అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పడం జరుగుతుంది, కానీ ఇంతవరకు కూడా మహిళలని ఒక చోట సమకూర్చి చేసినదన్నది లేదు. కాబట్టి అత్యాచారాలు ఎక్కువనే ఉన్నాయి. మరి ఒక పక్క చూస్తుంటే ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను కూడా పూర్తి చేయలేకపోతున్నారు. మరి మహిళలకు 2000 ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతవరకు కూడా మరి ఒక మహిళకు ఆ ఖాతాలో వేసిన దాఖలు లేవు. మరి పెన్షన్లు ఇస్తామని చెప్పారు, పెంచుతామని చెప్పిన తర్వాత కూడా ఇంతవరకు ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వట్లేదు, పెంచింది కూడా ఇవ్వట్లేదు. అట్లాగే మరి ఏదైతే ప్రభుత్వాలు ఇవ్వకపోగా మరి ఎక్కడ పని చేసినా మహిళలకు రక్షణ లేదు. మరి రక్షణ లేనప్పుడు రక్షణ కల్పించాలని ఎన్ని మహిళలు పోరాటాలు చేస్తున్నప్పటికి కూడా ఇంకా కూడా టీంలు ఏర్పాటు చేసినప్పటికి కూడా అసలు మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి మేము చెప్తున్నాం, ఒక పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్ ఉండాలి, కానీ ఎక్కడ కూడా ఇవి జరగట్లేదు అమల్లో. మరి ఒక పక్క చూస్తుంటే మహిళల పట్ల రక్షణ లేకపోవడం వల్లనే ఈ అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి పార్లమెంట్లో చూస్తుంటే మరి 33% పెట్టినట్టే పెట్టి మరి ఈరోజు మోడీ గారు ప్రభుత్వానికి మరి మహిళలకు చెప్పాడు, కానీ దాంట్లో ఎన్నో సవరింపులు ఉన్నాయి. మరి ఆ బిల్లు ఆమోదానికి ఇంతవరకు నోచుకోవట్లేదు. ఈ 72 సంవత్సరాలు మహిళా పోరాటాలు సుదీర్ఘంగా చేసినా మహిళల్ని పట్టించుకోకపోవడం, ఇప్పటి నుండి ఇంకా అనేక పోరాటాలు చేసి మరి మహిళా హక్కుల్ని మేము సాధించుకుంటున్నామని తెలియదు. ఈరోజు